మీలాగానే బీసీ యాదవులు కాబట్టి మనకి ఏ కులమైనా కానీ మన వృత్తి ఉంటే ఉండనియా కానీ మనం చదువుకోవాలా, మనం చదువుకోవాలా, మన పిల్లలు చదివియాలా, మన పిల్లలు కూడా మంచిగా చదివియాలా. 10th ఫెయిల్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఆ పని పని చేయకుండా నువ్వు ఎంత చదివితే అంత చదువు కాకపోతే అప్పుడు పక్కకు రా. చదువు ఉద్యోగం చేయి, వ్యాపారం వస్తే వ్యాపారం చేయి, ఇంకే పని చేసి ఆ పని చేయి. ఏ పని లేకపోతే మన తల్లిదండ్రులు ఉంటుండే ఉంటుందా బయట చెప్పు కదా. ఆ వృత్తి చేసుకోవడం కూడా మన ఉపయోగం. మన పిల్లలు కాకుండా మనం నేర్పాలి కదా, చదువు నేర్పాలా. ఎంతోమంది ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు తెలుసు. కాబట్టి అలాగే మన పిల్లల్ని మనం చదువుకునే ప్రయత్నం చేయాలా. వయసు మీద కానీ కొంచెం అక్షరాలు నేర్చుకోవాలా, పేపర్లు వేయడం ఉండాలా. ఇప్పుడు ఎక్కువ మంది చదువుతున్నారు, అట్లా చదువుకొని జ్ఞానం నేర్చుకొని లోకల్ ఏ చదువు తెలుసుకోవాలి. ముందు నిలకపోతుంది. ఇప్పుడు టీవీ చూస్తున్నా అర్థమైతే చదువు లేకుండా కానీ పేపర్లు అయినా రాత కూడా ఉంటే మేము బ్యాంకు పోయినా ఏమైనా కానీ చదువుని ఇంపార్టెంట్. మనం బ్యాంకు పోతాం, మహిళా సంఘాలు వచ్చింది. మహిళా సంఘాలు రాగానే మన బ్యాంకు ముందు గ్రూప్ అయిపోతాయి. బ్యాంకు పోవాలి, ఫోటోలు దిగాలి, సంతకం పెట్టాలి, ఫామ్ నింపాలి. కాబట్టి మీరు అందరూ ఆడవాళ్ళు కూడా ఏం చేయాలి, మనం మినిమము చదువు అందరి కోసం నేర్చుకోవాలి. రాదనుకో రాకుంటే ఏమి నేర్చుకోవచ్చు. ఒక 2 రోజులు అవుతుంది నేర్చుకోవాలి. మన ఇంట్లో మనం కొడుకుంటాడు, మనమడు ఉంటాడు, వాళ్ళకి అడిగినా కానీ మనకు అదే కొద్ది అంటే కొద్ది ఏడాది కూడా మనం మినిమం అక్షరాలు అవన్నీ వస్తాయి, ఫామ్ ఇంపు వస్తుంది, లేదా మాట్లాడే పద్ధతి వస్తుంది. సో బ్యాంక్ కాబట్టి చదువు అనేది మనకి ఇంపార్టెంట్. సో చదువు అనేది ఇంపార్టెంట్. ఎవరికి ఇంపార్టెంట్? మన పిల్లలకి ఇంపార్టెంట్, మనకు కూడా ఇంపార్టెంట్. మనకు కూడా ముఖ్యమే, మన పిల్లలకే కాదు, మనకు కూడా ముఖ్యమే. మనకు కూడా మీరు దాని వాళ్ళు ఉంటే నేర్చుకోవాలి. వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు. కాబట్టి ఆ రకంగా ఏ వ్యవహారం చేయాలన్నా బ్యాంకు వాళ్ళని చెప్పారు. ఫోన్తో కూడా వ్యవహారాలు నడుస్తున్నాయి. కాబట్టి అంత మనం చదువు మనం ఇంపార్టెన్స్ చేయాలా, చదివించాలా. అలా కాదు. ఇక మనం వృత్తికి వచ్చినట్టయితే ఏం చేస్తాము, ఆ వృత్తిని మనము దీనిలో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది కదా. కాంపిటీషన్ పోటీ పెరిగిపోయినప్పటికీ కూడా మనకు ఉన్న విలువ మనకు ఉంటుంది. మనకు తక్కువ సంపాదన. ఇప్పుడు నేను చూస్తున్నా కొంతమంది ఫోన్ చేస్తారు, సార్ మా అబ్బాయి ఉద్యోగం ఇప్పారా సార్, 6,000 సిద్ధం చాలు సార్, 6,000 7,000 సార్, మా 7,000 కానీ ఉద్యోగం చేసి సిద్ధంగా ఉన్నారు సార్, 7,000 ఇప్పియండి. ఏమన్నా అసలు పొద్దున్న 9 గుంటకి అసలు రాత్రి 6 దాకా ఉంటాడు, ఉద్యోగం ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు. నేనన్నాను 6,000-7,000 రూపాయలకు వచ్చి పొద్దున్న వచ్చి రాత్రి ఉండే మనం శాతం మనం సొంత పని చేసుకోవచ్చు కదా. మనం ఎవరి దగ్గర ఒక 6,000-7,000 దుకాణం మునిగి పని చేసినాం. మునిగి పని చేస్తే 8,000 ఇస్తాడు. 8,000 ఏమైతుంది, పొద్దున్న 9 గంటల పోతే రాత్రి 9 గంటల దాకా ఉంటే 12 గంటల డ్యూటీ. మనం ఇచ్చేది ఏంటంటే 9,000 10,000 గంటలు లేదు. నాకు పోకపోతే చిన్న కట్ అంటలే. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. మన దానికి ఎక్కడ సంపాదించు, ఎట్లా సంపాదించవచ్చు, ఎట్లా సంపాదించాలంటే ఉదాహరణ మనకి మీరే ఉన్నాను, మన వృత్తి ఆధారం ఉన్నారు, వృత్తి ఆధారం చేసుకోవచ్చు. మా దగ్గర మా ఇంటి దగ్గర ఒక తేనె పెట్టుకున్నాను. రోడ్డు మీద పెద్ద రోడ్డు ఉంటుంది, తేనె పెట్టుకున్నాను. తేనె కొద్దిగా పెట్టుకునేది తేనేసుకొని పెట్టేసుకున్నాను. ఇక బట్టలు మేమంతా మా ఇంట్లో బట్టలు ఒక ఆమె వస్తుంది అని చెప్పినా కదా. ఆమె వస్తే బట్టలు పోతుంది. ఆ బట్టలను ఎండి వచ్చిన తర్వాత బట్టలు తీసుకొని తెల్లారి వారం పోతాను కూడా పాయింట్లు షర్ట్లు చీరలన్నీ ఆయనకి ఇచ్చేస్తాం. ఇచ్చేసే వరకు ఆయన 1 తీసుకుంటాడు, 2 రోజులు 3 రోజులు టైం తీసుకుంటాడు. 1 రోజు అర్జెంట్ ఉంటే ముందు ఇస్తాడు, ఇలా 2 రోజులు టైం తీసుకుంటాడు, ఇస్త్రీ చేసి పంపిస్తాడు. అట్లా ఆయన ఏం ఇస్తారంటే అందరి దగ్గర తీసుకొని ఇస్త్రీ చేసుకుంటాడు. ఆ ఇస్త్రీ చేయడం వల్ల ఏమవుతుంది, నేను అడిగిన రావా సంతోషం, నా పేరు సంతోషం. సంతోష్ రావా ఏ సంగతి ఎంత, నెలకి ఎంత సంపాదించాలి, రోజుకి ఎంత అంటే రోజు 1,000 రూపాయలు వస్తుంది. రోజు 1,000 రూపాయలు అంటే అర్థమైంది, నెలకు 30,000 అంటే దాదాపు 25,000-30,000 ఎట్టి పరిస్థితి వస్తుంది. మన తనపాతాన్ని టైంకి వస్తాడు కూడా, పని పట్టడానికి ఆధార రోజు మూసేస్తాడు. తనపాతం తనే రాదు, తన దుకాణం తనే రాదు. ముందు వచ్చిన పనులు ఏడు వచ్చిన పనులు మొత్తానికి ఇచ్చిన పట్టున సమయానికి ఇచ్చేయడము, మంచిగా చూసుకోవడం మంచిగా ఉంటుంది. 30,000 రూపాయలు సంపాదిస్తాం. ఆయన భార్య ఉంది, భార్య ఆయన ఏమో ఆమె నువ్వేం చేస్తున్నావు అంటే, సార్ ఇంటి మీ ఇంటి పక్క మొత్తం నీకెంత వస్తే 10,000 రూపాయలు వస్తాయండి. రోజు 3 గంటలకు పనిచేస్తాను, 10,000 రూపాయలు వస్తుంది. 30,000-40,000 అయ్యేది. ఇక ఇంతకన్నా ఇంకా సంపాదనకి ఎక్కడ దొరుకుతుంది అంటే చెప్తున్నా. అదే రకంగా అవే తక్కువ దొరుకుతాయి. ఇస్త్రీపైన అంటే మనం అనుకుంటే చేయాలంటే మనం రెండోది ఆయన దగ్గర బట్టలు వేయాలని ఏం చేస్తాం, ఆయన కూడా తక్కువగా మంచిగా మాట్లాడాలి. ఏం సార్ బాగున్నమాట బట్టలు తీసుకుంటారు, మంచిగా ఇస్త్రీ చేస్తారు, బాగా ఇస్త్రీ చేస్తారు, మంచిగా చేసుకుంటే ఇచ్చేస్తారు. ఊరికేటప్పుడు అలవాటు దగ్గర బయటకి పైన మునగాల ఎప్పుడు పక్కగా ఎప్పుడు సార్ మీ ఇంట్లో కిరాయిలో ఇంజనీర్ ఉన్నాడు, దేవుడికి మీ జేబుగా 5,000 రూపాయలు ఉంటే పెట్టేసాడు, బట్టలు వేసి నాకు ఒక్కడు ఉంటాడు ఆఫీసర్, బట్టలు వేసి పోయింది. ఆమె అయినా మొత్తం వచ్చి కేసు ఏమంటే 5,000 రూపాయలు 5,000 రూపాయలు తీసేసి భర్తకి ఇచ్చేసేది.
ఆ సార్ వాళ్ళ రాత్రికి వచ్చి రాగానే సార్ మీరు అలా మా ఇంట్లో 5,000 రూపాయలు ఉన్నాయి ఇవి తీసుకొని ఇక సార్ ఎంత కూర్చోపోయాడు కదా, ఎంత కూర్చోపోయాడు అంత కూర్చోపోయాడు. దానివల్ల ఏంటంటే అలా కానీ మన చుట్టుపక్కల 4-5 ఇళ్ళ కాల విలువ పెరిగింది. మా ఇంట పని మా ఇంట పని ఎక్కడ విలువ అంటే మనిషికి విలువ ఉండాలా, మనిషికి విలువ ఉండాలా, చిన్న చిన్న దానికే బతికిపోకూడదు. అవునా 5,000 రూపాయలు 5,000 రూపాయలు లెక్క కాదు, నేను కష్టించి పని చేస్తా సంపాదిస్తా అనుకొని చెప్పి పైబాబు చేసి అందరికీ గౌరవం పెరిగి విలువ పెరిగారు. సో ఈ రకంగా మా వృత్తిలో విలువ ఉన్నట్టయితే మనకు